హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను శృంగేరి శారదాంబ పీఠం దగ్గరికి తీసుకెళ్తాను. చాలా బావుంటది ఈ అమ్మవారి విగ్రహం గూడా. పురాణాల ప్రకారము ఆది శంకరాచార్యుల వారు 14వ శతాబ్దంలో 12 సంవత్సరములు ఇక్కడ ఉండి తపస్సు చేసి ఈ పీఠం స్థాపించటం జరిగినదట. తరువాత బద్రీనాథు, పూరి, ద్వారకాలో కూడా స్థాపించారట. మొత్తం 4 ఉన్నాయి శారదా పీఠాలు. ఈ టెంపుల్ ఎదురుగా ఉన్న రాజగోపురం 2014లో నిర్మించారట. దీని ఎత్తు 127 అడుగులు. ఈ గోపురంలో నుండి లోపలికెళ్ళంగానే రైట్ సైడ్ అంటే కుడి చేతి వైపు శారదాదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారి విగ్రహం కూడా మొత్తం బంగారంతో చేయబడి ఉంది. చాలా అందంగా ఉంది. 2 కన్నులైతే చాలలేదు. అంత బావుంది. లోపలికైతే ఫోను ఎలౌ లేదు. వీడియోలు తీయకూడదు. ఆలయం నుండి బయటికొచ్చిన తర్వాత ఎదురుగా అక్షరాభ్యాసం చేసే మండపం ఉంటుంది. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. మన వైపు నుండి కూడా అక్షరాభ్యాసానికి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆ పక్కనే విద్యాశంకరుల వారి ఆలయం ఉంటుంది. ఇది హొయసల స్టైల్‌లో ఉంటుంది. లోపల శివలింగం మాత్రం చాలా బావుంది అక్కడ కూడా. ఈ ఆలయంకి 3 పక్కల ద్వారాలున్నయి. మెట్లు మాత్రం చాలా హైట్‌గా ఉన్నాయి ఎక్కాలి. ఈ శివలింగం గూడా చాలా బావుంది. ఈ ఆలయం పక్కనే తుంగా నది ప్రవహిస్తా ఉంటది. ఈ నదికి వంతెన ఉంది. వంతెన మీద గుండా అవతల వైపుకెళ్తే నరసింహవనం ఉంటుంది. అక్కడ గురువులు, పూజారులు అందరూ అయితే అక్కడ ఉంటారు. వాళ్ళకి ఇళ్ళులాగా ఉన్నాయి. తర్వాత ఒక పెద్ద ఆడిటోరియం ఉంది. మేమెళ్ళినప్పుడు అక్కడ ఆడిటోరియంకెళ్తే శ్రీరామ రాయటానికి కొన్ని పేపర్‌లయితే ఇచ్చారు. అవన్నీ రాస్తా ఉన్నప్పుడే భారతీ తీర్థ స్వామి వచ్చి అనుగ్రహ భాషణం చేశారు. అక్కడ ఉన్నారు ఆ రోజు భారతీ తీర్థ స్వామి. మాకైతే దర్శనం అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.